నమస్కారం. మన చుట్టూ నిత్యం కనిపించే పక్షుల్లో కాకి ఒకటి. నలుపు రంగులో ఉండే ఈ పక్షిని మనం పెద్దగా పట్టించుకోకపోవచ్చు. కాని మన సంస్కృతిలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో కాకికి ఒక ప్రత్యేక స్థానముంది. దీన్ని కేవలం ఒక పక్షిగా కాకుండా కాలజ్ఞాని అని పిలుస్తారు. అంటే కాలం గురించి, భవిష్యత్తు గురించి తెలిసినది అని అర్థం. అసలు ఎందుకు కాకిని అలా పిలుస్తారు? ఈ నమ్మకం వెనుక ఉన్న కారణాలు ఏంటి? ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. కాకి తెలివితేటలు, దాని ప్రవర్తన, మన సంస్కృతిలో దాని పాత్ర ఇలా అనేక విషయాలపై మనం ఈ వీడియోలో చర్చించబోతున్నాం. మరి ఆలస్యం ఎందుకు? మొదలు పెడదామా? కాకిని కాలజ్ఞాని అనడానికి ప్రధాన కారణాల్లో ఒకటి దాని అద్భుతమైన తెలివితేటలు. శాస్త్రవేత్తలు కాకుల మేధస్సుపై చాలా పరిశోధనలు చేశారు. అవి సాధనాలను ఉపయోగించడంలో, క్లిష్టమైన సమస్యలను పరిష్కరించడంలో చాలా నేర్పరులని కనుగొన్నారు. ఉదాహరణకు, ఎత్తులో ఉన్న ఆహారాన్ని తీసుకోవడానికి పుల్లలను వంచడం, గింజలను పగలగొట్టడానికి రాళ్లను ఉపయోగించడం వంటివి ఇవి సునాయాసంగా చేస్తాయి. అంతేకాదు, వాటి జ్ఞాపకశక్తి చాలా ఎక్కువ. మనుషులను గుర్తుపెట్టుకోవడం, ప్రమాదకర వ్యక్తులను గుర్తించడం వంటివి కూడా చేస్తాయి. ఈ తెలివితేటలను పూర్వకాలంలో మన పూర్వీకులు గమనించి, వాటి ప్రవర్తనను భవిష్య సూచకంగా భావించి ఉండవచ్చు. వాటి చురుకుదనం, వాతావరణ మార్పులకు త్వరగా స్పందించడం వంటివి కూడా ఈ నమ్మకానికి దోహదం చేసి ఉండవచ్చు. కాకికి కాలజ్ఞాని అనే పేరు రావడానికి మరో బలమైన కారణం మన సంస్కృతిలో పూర్వీకులతో దీనికున్న అనుబంధం. ముఖ్యంగా హిందూ సంప్రదాయంలో పితృపక్షం సమయంలో కాకులకు అన్నం పెట్టడం ఒక ముఖ్యమైన ఆచారం. చనిపోయిన పూర్వీకులు కాకి రూపంలో వచ్చి ఆ అన్నాన్ని స్వీకరిస్తారని ఒక బలమైన నమ్మకముంది. పూర్వీకులు అంటే గతించిన కాలానికి సంబంధించినవారు కాబట్టి వారిని భూలోకానికి తీసుకొచ్చే వాహకంగా లేదా ప్రతినిధిగా భావించే కాకికి కాలజ్ఞానముందని అనుకోవడంలో ఆశ్చర్యంలేదు. ఇది కేవలం నమ్మకం మాత్రమే అయినప్పటికీ తరంతరం నుండి వస్తున్న ఈ ఆచారం కాకిని మన ఆధ్యాత్మిక, సాంస్కృతిక జీవితంలో ఒక అంతర్భాగంగా మార్చింది. పూర్వీకుల ఆత్మలకు, వర్తమాన కాలానికి మధ్య వారధిగా కాకిని భావించడం కూడా ఈ నమ్మకానికి బలం చేకూర్చింది. మన పెద్దలు కాకి అరిచే శబ్దాన్ని బట్టి, లేదా అది కూర్చునే విధానాన్ని బట్టి కొన్ని శకునాలను చెప్పేవారు. ఉదాహరణకు, ఇంటి ముందు కాకి గట్టిగా అరిస్తే బంధువులు వస్తారని, లేదా ఏదైనా వార్త వింటారని నమ్మకం. కాకి ఒక నిర్దిష్ట దిశలో కూర్చుని అరవడం, గుంపులుగా చేరడం, వాటి ఈకలు రాలడం వంటి వాటిని కూడా వివిధ రకాల సూచనలుగా భావించేవారు. ఇవి శుభ సూచకాలు కావచ్చు లేదా అశుభ సూచకాలు కావచ్చు. ఈ నమ్మకాలన్నీ కాకి యొక్క విభిన్నమైన, సంక్లిష్టమైన అరుపులను మరియు ప్రవర్తనను గమనించి వాటికి కొన్ని అర్థాలను ఆపాదించడం ద్వారా ఏర్పడ్డాయి. ఇవి పూర్తిగా శాస్త్రీయం కాకపోయినా తరతరాలుగా మన సామాజిక ఆచార వ్యవహారాల్లో ఇవి భాగమైపోయాయి. కాకి చేసే ప్రతి చిన్న కదలికలోనూ ఏదో ఒక అంతరార్థం ఉంటుందని భావించడం కాలజ్ఞాని అనే నమ్మకానికి మరింత బలం చేకూర్చింది. కేవలం శకునాలు, పితృ కర్మలు మాత్రమే కాదు, మన జానపద కథల్లో, పాటల్లో కూడా కాకి ప్రస్తావన తరచుగా వస్తుంది. కాకి తెలివి, మోసాలు, దాని సాహసాలు ఇలా రకరకాల కథలు వాడుకలో ఉన్నాయి. ఈ కథలన్నీ కాకిని కేవలం ఒక సాధారణ పక్షిగా కాకుండా మానవ జీవితానికి దగ్గరగా ఉండే, భావోద్వేగాలను ప్రదర్శించే ఒక పాత్రగా చిత్రీకరించాయి. ఇది కాకిని మన మనసుల్లో మరింత బలంగా నాటుకునేలా చేసింది. ఇలా సాంస్కృతికంగా, ఆధ్యాత్మికంగా, జానపద కథల రూపంలో కాకికి మన జీవితంలో ఒక విశిష్ట స్థానం దొరికింది. ఈ స్థానమే దాన్ని కాలజ్ఞానిగా గుర్తించడానికి ఒక కారణమైందని చెప్పవచ్చు. మనం ఈ వీడియోలో చూసినట్లుగా కాకిని కాలజ్ఞాని అని పిలవడం వెనుకదాని అసమానమైన తెలివితేటలు, పూర్వీకులతో ముడిపడి ఉన్న సాంస్కృతిక నమ్మకాలు, కాకి ప్రవర్తనను శకునాలుగా భావించడం మరియు జానపద కథల్లో దాని ప్రాముఖ్యత వంటి అనేక కారణాలు ఉన్నాయి. శాస్త్రీయంగా కాకి భవిష్యత్తును చెప్పగలదనే దానికి ఆధారాలు లేకపోవచ్చు, కాని వేల సంవత్సరాలుగా వస్తున్న ఈ నమ్మకం మన సంస్కృతిలో కాకికి ఉన్న లోతైన సంబంధాన్ని తెలియజేస్తుంది. ఇది కేవలం ఒక పక్షి కాదని, మన చరిత్రలో, నమ్మకాల్లో దానికంటూ ఒక స్థానముందని గుర్తుచేస్తుంది. కాబట్టి ఇకపై మీకు కాకి కనిపించినప్పుడు దాన్ని కేవలం నల్లటి పక్షిగా చూడకుండా కాలజ్ఞానిగా మన పూర్వీకులు ఎందుకు భావించారో ఒక్కసారి గుర్తుచేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ స్నేహితులతో షేర్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైన విషయాల కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.